300 యూనిట్లకి డబ్బులు కట్టాం. మన ఈగోతో డబ్బులు దాన్ని కూడా కట్టాం. ఆ ఈగో ఇంపాక్ట్ జనాల మీద అదనపు భారం. అంటే వాడు కరెంట్ ఇవ్వడు, వాడి దగ్గర కరెంట్ తీసుకోం, కానీ వాడికి కరెంటు బిల్లులు మాత్రం కట్టాం కోర్టు ఆర్డర్ల మేరకు. ఇది గతంలో జరిగిన అదనపు దోపిడీ. ఇప్పుడు అట్లాగా ఏమైనా చేస్తున్నారా మళ్ళీ వీళ్ళు? రెండవది, అప్పట్లో జగన్ టైంలో చివరిలో పెంచనీయకుండా ఆపారు, ఇప్పుడు అవి పెంచుతానికి అడిగారు. ఎస్, అంతకుముందు చంద్రబాబు టైంలో కూడా ఇట్లాగే అడిగారు జగన్ హయాం కదా. అప్పుడు జగన్ ఇదే చెప్పుకొచ్చాడు, చంద్రబాబు పాత మీద అంతా అని చెప్పి. మేము 2.5కి 4 రూపాయలకే కరెంటు కొంటున్నాం అన్నాడు, కానీ జనాలకి 2.5 రూపాయలకి 4 రూపాయలకి కరెంటే రాలా. ఇప్పటికైనా పోచుకోలు ఉపన్యాసాలు వదిలేసి మనకి బాధుడు అన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే 200-300 యూనిట్ల లోపు కాలితేనే 1200-1500 అయిపోతుంది. ఇక 300 యూనిట్లు దాటిందంటే మామూలు వేలల్లో లేదు, ఒక దారుణమైనటువంటి దోపిడీ జరుగుతోంది వీటిట్లలో. ఈ దోపిడీకి చెక్ పెడతారని జనం అనుకున్నారు. ఇది మళ్ళీ దోచుకోవడానికి ముందుకొచ్చి దాన్ని జగన్ పాపం కింద వేద్దామంటే ఆ పాపానికి పరిహారంగానే కదా అతన్ని దించింది. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పాపం చేసి జగన్ మీద వేస్తామంటే ఎట్టగా? ఇంకొకటి అక్కడ మేబీ నేను అనుకోవడం ఏంటంటే, సాక్షి వాళ్ళు రాసింది 8,000 కోట్ల రూపాయలకి, జ్యోతి రాసింది 20,000 కోట్లు. అంటే 2 కోణాలు జరగాలి. ఒకటి 8,000 కోట్లు ఒకే